ఏదేమైనప్పటికీ దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ప్రతినిత్యము మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని మన హృదయాన్ని దేవుని సన్నిధిలో పరీక్షించుకునే వారంలో మనం ఉండాలి. దేవుడు ప్రతిసారి మనకి అర్థము అని ఆయన వాక్యంతో ప్రతిసారి మాట్లాడుతూనే వస్తున్నాడు. కానీ మనము మన సొంత అలవాట్లను బట్టి లేకపోతే వాక్యాన్ని గుర్తించగా వాక్యంలో స్థిరత్వం లేక మనం ఎన్నోసార్లు మన జీవితాన్ని మళ్ళా ప్రభు కడుతున్న సమయంలో ఆ ప్రక్రియలో కూడా మనం మళ్ళా శ్రద్ధ వహించక మన జీవితాన్ని మళ్ళా అదే స్థితికి దిగజాసుకునే వారుగా మనం ఉంటున్నాము. కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకొని, దేవా నేను మళ్ళా నువ్వు కడుతున్నప్పుడు నేను ఎక్కడ పడిపోకుండా ప్రభా నువ్వు నా జీవితంలో నాకంటూ ఒక స్థిరత్వం కలుగు చేయి అని దేవుడిని మనం ప్రతిసారి అడిగేవారుగా ఉండాలి. ఎందుకంటే హృదయాంతరంగాన్ని పెరిగిన దేవుడై ఉన్నాడు ఆయన. సో మన దేవుడు దగ్గరికి వస్తున్న మనము పరీక్షించుకోవాలి. ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం. చూడడానికి బాగానే ఉంటాము, పైకి ఆకారము చూసేదానికి స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేస్తూనే ఉంటాము అనుకుంటుంటాము. కానీ దేవుడి దృష్టిలో మనం ఎట్లున్నాం అని మనము పరీక్షించుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపడి మన హృదయాన్ని ఆయనకి సమర్పించే వారికి మనము ఇంకా వాక్యంలోనికి వెళ్ళే ముందు రెండు వాక్యాలు చూస్తున్నాం. నిర్ణయ గ్రంథము 17వ అధ్యాయము 10వ వాక్యం ఒకసారి చదువు. 17:10 నిర్ణయ గ్రంథము. ఇంకొకరు ఒకటి ప్రవక్తలను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయంను పరిశోధించువాడు. కాబట్టి చదువు వాడు. కాబట్టి మనం మందిరానికి ప్రతిసారి వస్తున్నప్పుడు ఏదో వచ్చామో భక్తి చేసేసామో వెళ్ళిపోయినామని కాదు, కానీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ గాడ్ ఇస్ లుకింగ్ అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్. మన హృదయాన్ని మన తలంపుల్ని గమనించే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి మందిరానికి వస్తున్నప్పుడు ఏదో వస్తామో వెళ్ళిపోతాం, మనకు అలవాటు కదా. మనకేం అలవాట? ప్రతి సండే రావాలా, ప్రతి గుడ్ ఫ్రైడేకి రావాలా, 4 కన్నీళ్ళు కార్చేయాలా, ఈస్టర్ లాగానే శుభ్రంగా బిర్యానీ తినేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోవాలా. క్రైస్తవ జీవితం అలవాటు పడిపోయింది. అటు రీతిగా కాదు, కానీ మనం గుర్తించాలా. ప్రతిసారి దేవుని మందిరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు దేవుడు నీ తలంపుల్ని నీ హృదయాన్ని చూస్తున్నాడు. అవి సరి చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతిసారి నువ్వన్నా నేనన్నా మనమన్నా ఎవరన్నా కానీ దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనుషులు అన్నప్పుడు పాపాలు చేయకుండా ఉండరు, పాపము వెంబడిస్తూనే ఉంటుంది. అపవాది అయిన సాతాను ప్రతిసారి శోధన కలుగు చేస్తూనే ఉంటాడు. ఆ శోధకుడు మనం శోధించకూడదు అంటే మనం ప్రతినిత్యము దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మన హృదయాంతరంగాన్ని ఎరిగి ఉన్నాడన్న అవగాహన ప్రతినిత్యము మనము కలిగి ఉండాలి. యోసేపు జీవితంలో చూస్తే అదే. దేవుడు నేను గుర్తించడు కనుక శోధన రాగానే శోధన నుంచి పారిపోయాడు. ఈరోజు నువ్వు నేను దేవుడిని గుర్తించగానే శోధనలో పడిపోతున్నాము. శోధకుడు శోధించినప్పుడు మనం ఏమవుతున్నామో దేవుడిని మర్చిపోతున్నామండి. సో మన జీవితాలు నిలకడలేని జీవితాలు ఉంటాయి. ఎందుకంటే మనం ప్రభుత్వానికి సరైన సావాసము లేకుండా మన జీవితాన్ని మనము ముందుకి కొనసాగిస్తున్నాం. క్రైస్తవ జీవితము భక్తుల ముందుకి వెళ్ళిపోతున్నాం. మీతో నేను చెప్తూనే వచ్చాను, క్రైస్తవ జీవితం అనగా అది కేవలం భక్తి కాదు, కానీ అది శక్తితో కూడినై ఉంటాం. ఎప్పుడైతే శోధన వచ్చిందో దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ హృదయాన్ని ఎరిగి ఉన్నాడు అని మనం గుర్తిస్తామో అప్పుడు మనము ఆ శోధనలో మనం పాల్భాగస్తులు కాకుండా మనం పారిపోయే వారుగా మనం ఉంటాం. కానీ అపవాది అయిన సాతాను ప్రతిసారి మనం ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తుంటాడు. పాపం ఏం చేస్తుందట? ఫస్ట్ ప్రేమిస్తుంది, తర్వాత ప్రేరేపిస్తుంది. పాపం చేయడం ఫస్ట్ ప్రేమిస్తుంది, తర్వాత ప్రేమిస్తుంది, ప్రేరేపిస్తుంది. కాబట్టి ఇవి రెండు మనము వాటి నుంచి తప్పించుకోవాలి అంటే కనుక మనం దేవుడు మనం గమనిస్తున్నాడు, మన హృదయాన్ని ఎరిగి ఉన్నాడు, మన తలంపుల్ని ఆయన గమనిస్తున్నాడు అని మనము జాగ్రత్త వహించే వారిగా మనం ఉంటాం. కాబట్టి దేవుడు ఈరోజు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ఆయన మరణించింది దేనికి అంటే మన తలంపులు మన సొంత తలంపులు మన నిర్ణయాలు మనం ఉండకూడదు, కానీ మన తలంపులు ఆయన తలంపుల వలె ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ఆయన తలంపుల వల్ల మనం ఉండాలి అంటే కనుక మనం ప్రతినిత్యము గుర్తించాలి, గ్రహించాలి. ఏంటి అంటే మనము దేవుడు మనం గమనిస్తున్నాడు. నీ ప్రతి ఒక్క మూమెంట్, నీ కదలిక ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి దేవుడు గమనిస్తుంది. కాబట్టి మనం ఎన్నోసార్లు ఆయన గమనిస్తలేదు అని చెప్పేసి ఎన్నోసార్లు మనం విచ్చలవిడిగా మనము జీవించే వారమై ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఇంకా ఆయన శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తూనే వస్తున్నాడు. కాబట్టి అది గుర్తించి ఆయన సన్నిధికి వచ్చిన మనము పశ్చాత్తాపడి, ప్రభా ఇంకెప్పుడు నేను ఇట్లాంటి శోధనలో ప్రవేశించకుండా, లేకపోతే ఇట్లనే మళ్ళీ దిగజారిపోకుండా నా ఆత్మీయ జీవితంలో నేను బలపడి ముందుకు కొనసాగే కృపను నాకు దయచేయ ప్రభా అని మనం దేవుడిని నోరారా అడిగినప్పుడు
మనం ఆయన సహాయం ప్రతినిత్యము కోరుకుంటున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేయగలరు. శోధన వచ్చింది కదా, శోధనలో పడిపోయాం కదా అని చెప్పి ఇంకా శోధనలోనే ఉండి ఇంకా ప్రతిసారి శోధన వస్తున్నప్పుడు దాన్ని జయించలేని వాడిగా ఉంటే నువ్వు క్రైస్తవుడివి కానే కాదు. మనం శోధనని జయించే వారమై ఉండాలి. శోధనను ఎట్లా జయిస్తామంటే దేవుడు ఉన్నాడని ఒక భయం కలిగి ఉండాలా. అటు రీతిగా దేవుడు అనుగ్రహించే శక్తిని మనము కలిగి జీవించాలి. ఆ శక్తి మనలో లేనప్పుడు మనము శోధనలో పడిపోతుంటాం. అందుకనే పరలోక ప్రార్థనలో నేర్పిస్తాడు, శోధనలో మేము ప్రవేశించకుండా చెప్పాలా, వెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. కాబట్టి ఒక క్రైస్తవుడికి ప్రార్థన జీవితం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇట్ ఈస్ ద పిల్లర్ ఫర్ అ క్రిస్టియన్ లైఫ్. ప్రేయర్ అనేది లేకపోతే కనుక నీకు ఎంత వాక్యం ఉన్నా, నీకు ఎంత బైబిల్ జ్ఞానం ఉన్నా కూడా నీకంటూ ప్రార్థన జీవితం లేకపోతే కనుక నువ్వు శోధకుడి చేతిలో తప్పక ఎక్కడో ఒక దగ్గర చిక్కుకుంటావు. వాడు అదే చేస్తాడు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను వాడి చేతి నుంచి నేను తప్పించాలి అని నేను వచ్చాను. తప్పించబడ్డ మనము మళ్ళా తిరిగి ఆ శోధకుడి చేతిలోనే గురి అయిపోతున్నాం. ఎందుకంటే మన జీవితాల్లో ప్రార్థన అనేది సరిపోయినంత లేదు. ప్రార్థన ఉన్నప్పుడే దేవుడు తన శక్తితో నింపుతాడు. ఏ సేవకుల్ని ఎక్కడికి అందించి చూసినా ఏంటి మీ సేవ ఇంత బలముగా విస్తరింపబడ్డది, ఇన్ని నశించే ఆత్మలను మీరు రక్షించగలుగుతున్నారంటే వాళ్ళ దగ్గర మిగిలింది ఒకటి జవాబు, అన్నిటికీ ప్రార్థన మాత్రమే. సో ఈరోజు నీ నా జీవితంలో కూడా ఎక్కడైనా తప్పిపోతున్నామేమో, ఎక్కడైనా పడిపోయి ఉన్నామేమో, నిన్ను దేవుడు మళ్ళీ లేవనెత్తాలంటే నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. ప్రార్థన చేయాలి, పట్టుదలతో శ్రద్ధతో ప్రార్థన చేయాలి. దేవుడి శక్తి పొందుకునేంత వరకు ప్రార్థన చేసేవాడిగా నువ్వు నేను ఉండాలి. దేవుడు మనకు ప్రతినిత్యము గమనిస్తున్నాడు. మన ఆలోచనలు జాగ్రత్త వహించుకోవాలి. మన ఆలోచనలు, మన తలంపులు మనం అనుకుంటాం, మనం ఏం తలంచము, కానీ అపవాది అయిన సాతాను తలంపులు కలిగజేసి పాపంలోనికి నిన్ను వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి మనం దేవుని స్వాధీనంలో ఉన్నప్పుడు, దేవుని చూస్తున్నాడన్న భయం మనకు ఉంటే కనుక మనం ఆ వాటి శోధన నుంచి తప్పించబడే వారిగా మనము ఉండగలుగుతాం. అందుకనే ప్రార్థన జీవితం కట్టుకోవాల్సిందిగా ప్రభు మీకు అందరికీ తెలుసు. రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వాక్యం ఒకసారి చూడండి. రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వాక్యం. మరియు హృదయములు పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి ఈ సర్చర్స్ ద హార్ట్స్ అంట, మన హృదయాలు ఏంటో ఆయన ప్రతినిత్యము ఆయన గమనిస్తున్నాడు అంట. సో మనం చూడడానికి బాగానే ఉంటాము, కానీ లోపల మన హృదయం ఎటువంటిదంట బైబిల్ చెప్పుచున్నది, ఘోరమైన వ్యాధికర మోసకరమైనది. బ్రదర్ చెప్తున్నాడు, అది భక్తులని లేకపోతే దేవుని బిడ్డల్ని కూడా ఏ నిమిషమైనా అది మోసం చేయడానికి దానికి శక్తి ఉన్నది. మనకే శక్తి లేదు. ఏంటి? దేవుని వాక్యం లేదు, ప్రార్థనా జీవితం లేదు. అందుకని మనం ఆ శక్తిని పొందుకోవాలంటే కనుక మనం ప్రతిదినం మనం ప్రార్థన చేసేవారుగానే ఉండాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41 అంటాడు కదా, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మీరు ప్రార్థన చేయండి. ఈరోజు ప్రార్థన కలిగి ఎంతమంది జీవిస్తున్నాము? జీవితం ఎట్లున్నప్పటికీ ఒక క్రైస్తవుడికి ఉండాల్సింది ప్రార్థన అంట. ఆ ప్రార్థననే లేకపోతే ఆ జీవితము ఎట్లున్నప్పటికీ ఇంకా దిగజారిపోతుంది, కానీ ఇంకెప్పటికీ బాగుపడే లక్షణాలు మనము ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు దిగజారిపోయి ఉన్నప్పటికీ, దేవునికి దూరంగా జీవిస్తున్నప్పటికీ, పాపంలో పట్టబడి ఉన్నప్పటికీ, నువ్వు అంటూ ప్రార్థన చేసే వ్యక్తిగా, ప్రార్థన పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే కనుక దేవుడిని ఆసక్తిని చూసి నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడతాడు. ఆ ప్రార్థనే మనకి లేకపోతే శోధనలు వస్తాయి, మనం పడిపోతున్నాం. ఆ శోధనలో జయించేవాడు ధన్యుడు అని బైబిల్ చెప్తున్నాడు. ఇలా శోధనలు వస్తున్నప్పుడు నిజంగా జయించేవారుగా మనం ఉంటున్నామా? ఆ శోధనలు మనంతటా మనం జయించలేము, కానీ మనం ప్రార్థనలో దేవుని యొక్క సహాయం అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ శక్తిని, అటువంటి గ్రహింపు హృదయాన్ని ఇచ్చి ఆ శోధనని జయించేవాడిగా మనని ఆయన ఆత్మతో నింపుతాడు, నడిపిస్తాడు. కాబట్టి నువ్వు నేను ఈ రోజు వరకు ప్రార్థన చేసుకుంటున్నామేమో, కానీ ఆత్మలో ఉండి ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి. ఈ శోధకుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అరణ్యంలోకి ఆయన కొనిపోబడినప్పుడు శోధకుడు ఆయన కూడా విడిచిపెట్టలేదు. యేసు ప్రభునే శోధకుడు అపవాది అయిన సాతాను విడిచిపెట్టలేదంటే నేను నన్ను వాడు విడిచిపెట్టాడు. అంతము వరకు వాడు వెంటాడుతూనే ఉంటాడు. కాబట్టి ఆ శోధన నుంచి నువ్వు తప్పించుకోవాలంటే, నీ రక్షణను కాపాడుకోవాలంటే నువ్వు అటు ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క ఆత్మతో బలాన్ని పొందుకునే వాడిగా నువ్వు ఉండాలి.
ఆ బలమే మన దగ్గర లేకపోతే శోధకు చేతిలో చిక్కిపోతాము, శోధనలో పడిపోతాము, పాపంలో పడిపోతాము. అట్లానే అకస్మాత్తుగా మరణం వస్తుంది. మరణం రాగానే ఈ ఆత్మ నాశనానికి గురైపోతుంది. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పటికీ మనం ఒకటి కలిగి ఉండాలి. ఏంటి అంటే, ప్రభా నేను ఇంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నాను, నా దయతో క్షమించునైనా అని నీ హృదయం ఆయనకి అప్పగించేవాడిగా ఉండాలా. అదే రీతిగానే ప్రార్థన శక్తి ఆయన దగ్గర నుంచి నువ్వు పొందుకునేవాడిగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ సహాయం మనము ప్రతినిత్యము వేడుకునే వారికి ఉండాలి. ఆత్మ నిన్ను తప్పిస్తుంది. ఆత్మ, అందుకనే పరిశుద్ధాత్మ గురించి యోహాను సువార్తలు అంటూ ఉంటాడు కదా, నేను దేవుడిని అడిగి మీకు మరొక ఆదరణకర్తని పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సత్యం నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సత్యంలో ఉంటే సరిపోదు క్రైస్తవుడు, సర్వసత్యంలోకి నడిపింపబడాలా. అంటే సత్యం తెలిసినాడు కూడా పాపం చేస్తున్నాడు, అంతే కదా. సత్యం తెలుసు, మనకు చెయ్యొద్దు అని తెలుసు, కానీ చేస్తాం. సిగరెట్ డబ్బా మీద ఉంటుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది, కానీ తాగేటోడు ఏంటి, అది తాగకపోతే బ్రతకలేదు. సో అట్లనే వాక్యం ఉంటే సరిపోదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి చాలా అవసరమై ఉన్నాడు. ఎందుకంటే మనం సత్యంలో నిలిచి ఉన్నామని మనం మోసపరుచుకుంటామని దేవుడికి తెలుసు. అందుకని ఆదరణకర్తగా ఆయన తన నామం నా తండ్రిని అడిగి వేడుకున్నాడు. ఆదరణకర్త మన కొరకు పంపించాడు. ఆదరణకర్త సత్యం నుంచి సర్వసత్యంలోనికి మనని నడిపిస్తాడు. శోధనలో ప్రవేశించకుండా ఉంటున్నట్టు మనకి నేర్పిస్తాడు. అదే ఆదరణకర్తని కలిగిలేక, పరిశుద్ధాత్మని మనం కలిగిలేక మనము భక్తి చేస్తున్నామంటే నీ భక్తి మొత్తము నిన్ను మోసం చేసేస్తుంది. నువ్వు చేసే భక్తి మొత్తం వ్యర్థమే. అందుకని నువ్వు ఆత్మతో ఉన్నావా? ఈరోజు ఆత్మని కలిగి ఉన్నావా? ఆత్మని కలిగి లేకపోతే దేవుడు, మనం అనుకుంటూ ఉంటాము పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే పరిశుద్ధుల దగ్గరే ఉంటాడని. లేదండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అనుగ్రహింపబడి అంటే ఒక పాపి దగ్గర ఉండదని. ఆ పాపిని పశ్చాత్తాపంలోనికి నడిపించి దేవుడితో మళ్ళా సమాధానపరిచి ఐక్యపరచడానికే యేసుక్రీస్తు ప్రభు వారు నలగొట్టబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహింపబడ్డాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనని ఒప్పింపజేసి, ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనని మళ్ళా తండ్రి యొద్దకి చేర్చే విధానము ఆయన ద్వారానే అవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా మనం ఎంత భక్తి చేసినప్పటికీ ఆ భక్తిలో మనకి ఏమాత్రమో విజయం ఉండదు, ఆ భక్తిలో మనకి ఏమాత్రమో సంతోషము మనం కలగదు. అందుకనే దేవుడు తన ఆత్మనిచ్చాడు కనుక ఆత్మ చేత మనము కలిగి ప్రార్థన చేయాలా, కలిగి వాక్యం చదవాలి, కలిగి జీవించే వారమై ఉన్నాం. ఒక మనిషి, ఒక భార్య భర్త ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ వేరుగా ఉండడానికి ఇష్టపడతారా, కలిసి ఉండడానికి ఇష్టపడతారా? చెప్పండి. కలిసి ఉండడానికి. ఒకవేళ పలానా మా ఆయన గారిది పలానా విజయవాడ అండి, మా వాళ్ళది పలానా విశాఖపట్నం అండి అంటే ఇద్దరు ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఆలోచిస్తారు. ఎందుకు? ఇద్దరు కలిసి ఉండాలని. అట్లనే ఒక క్రైస్తవుడు గుర్తించాలి. ఏంటి అంటే, నేను ఆ పరిశుద్ధాత్మను కలిగి జీవించాలి. ఈరోజు పరిశుద్ధాత్మ లేకుండా చాలా మంది మనం జీవిస్తున్నాం. మేము పరిశుద్ధాత్మ దేవుడు సర్వశరీరులుగా అంత్య దినాల్లో కుమ్మరింపబడతాడు అని దేవుడు తన వాక్యంలో చెప్పి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటే ప్రతిసారి మనల్ని మోటివేట్ చేయడానికి, మనల్ని సరి చేయడానికి, మనల్ని బాగు చేయడానికి ప్రతినిత్యము నీ పక్కనే నిన్ను గమనిస్తూ, నిన్ను సరి చేస్తూ, నువ్వు నాశనానికి ఎక్కడ గురైపోతావు అని ఆయన నీ గురించి విజ్ఞాపన చేస్తూ ప్రార్థనలో నడిపిస్తూనే ఉంటున్నాడు. మనమైన గుర్తించగా మన భక్తి మనం చేసుకుంటూ, మన ప్రార్థనలు మనం చేసుకుంటూ మనము చేతులు తుడుచుకొని వెళ్ళిపోతున్నాం. ఒకవేళ నీ భక్తి నిన్ను ఒకరోజు మోసం చేసాక నువ్వు కళ్ళు తెరిచేది నరకంలో. అందుకని ఆత్మచేత నడిపింపబడవారే నా కుమారులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఈ రోజు వరకన్నా ఇప్పుడు వరకు క్రైస్తవ భక్తి చేస్తున్నా మనము ఈ రోజు వరకు ఆత్మతోని కలిసి లేమేమో దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాడు. భస్మపురి బాలమందు ఆయన ఆఖరి ప్రభు రాత్రి భోజనం మందు అక్కడ దేవుడు ఆ శిష్యులతో కలిసి ఉన్నప్పుడు శిష్యులకు చెప్పాడు, ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి సిద్ధపరచండి, భోజనాన్ని సిద్ధపరచండి, నేను వచ్చి మీతో భోజనం చేయాలని చెప్పినప్పుడు ఆ శిష్యులందరూ సిద్ధపరచడానికి వాళ్ళందరూ వెళ్ళి ఉన్నారు. శిష్యులు ఎంతమంది ఉన్నారు అక్కడ? 12 మంది ఉన్నారు. ఆ 12 మంది ఏసైతోనే ఉన్నారు కదా. ఎవరైనా ఏసఐ మధ్య బయట ఉన్నారా? ఎవరు లేరు. ఏసఐతోనే ఉన్నారు. ఏసఐ ఎవరో తెలుసు వాళ్ళకి. ఆయన కూడా వాడిలో ఒకడు ఉన్నాడు. ఏసఐని అమ్మి వేసేవాడు, ఏసఐని అమ్మి వేసేవాడు. ఆ వ్యక్తి అంట గ్రహింపు హృదయం ఉన్నప్పటికీ ఆ వ్యక్తి డబ్బు ధనాపేక్షని ఆశించి ఆ డబ్బుకి ఆయన అమ్మేశాడు. అక్కడ ఆయనతోనే బల్లలో కూర్చున్నాడు. మళ్ళీ ఒకవేళ నీ నా జీవితం కూడా అట్లనే ఉందాము. యూదా ఇస్కరియోతు వలె దేవుని మందిరానికి వచ్చి మనం చేతులు కడుక్కొని కన్నీళ్లు 4 విడిచేసి వెళ్ళిపోయి మళ్ళీ అదే జీవితంలో జీవిస్తున్నాం మేము. యూదా ఇస్కరియోతు అంత జీవించి యేసుప్రభు వారు చెప్పినట్టే, నేను ఏ పాత్రలో అయితే చేయి పెడతానో నాతో మీలో ఒకటి పెట్టబోతున్నాడు, వాడు నన్ను అప్పగిస్తాడు అని దేవుడు చెప్పినప్పుడు వాడు నిజమైన పాత్రలో చేపెట్టి లేసి వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. బాగుపడ్డాడు. ఏమయ్యాడు?
పుట్ట పగిలి చనిపోయినాడు అని బైబిల్ చెప్తుంది. సో నీ నా జీవితం కూడా దేవుని దగ్గరకు వచ్చి మనం ఇంకా ఆయన దగ్గర వేషధారణ కలిగి ఉంటే కనుక, దేవుడిని హృదయంతరంగా ఎరిగి ఉన్నవాడు కనుక దేవుడు ఏమాత్రం నిన్ను నన్ను సహించాడు. ఇప్పటివరకు సహించుకుంటూనే వచ్చాడు. ఆ సిల్వలో కూడా నీ నా పాపాలని సహించాడు. నేటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా నిన్ను నన్ను ఆయన భరిస్తూనే వస్తున్నాడు. ఇంకా మనము మార్పు చెందక, గ్రహింపు కలగక మనం అట్లనే ఉంటుంటే కనుక దేవుడు ఒకటే తెలియజేస్తున్నాడు, నీకు కూడా మరణం సంభవించబోతుంది, జాగ్రత్త. ఆ మరణం నుంచి ఎవరు తప్పించలేరు, కేవలం ఆయన మాత్రమే. ఆయన ఎందుకు తప్పించగలుగుతాడు అంటే ఆయన మరణాన్ని పొంది ఉన్నాడు. మరణాన్ని మళ్ళీ తిరిగి గెలిచి లేచి ఉన్నాడు. పునరుద్ధానంలో జీవంలో నేనే అని చెప్పి ఉన్న దేవుడు ఈరోజు నీతో నాతో ఒకటే తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, నిజంగా నువ్వు ఆ జీవాన్ని కలిగి ఉన్నావు. జీవం అనగా దేవుడు అనుగ్రహించిన ఆత్మని మనం కలిగలేకపోతే మనం చచ్చిన వారమే. చచ్చిన పరిస్థితుల్లో నువ్వు ఎంత భక్తి చేసుకోవడం, నీకు దేవుడికి సమీపంగా జీవించలేవు. దేవుడు అనుగ్రహించే రక్షణ ఆనందంలో ఏమాత్రమో నిలిచి ఉండలేదు. అందుకని మన జీవితాన్ని ప్రతిసారి మనము ఎగ్జామిన్ చేసుకుంటూ, ప్రభా నన్ను దయతో క్షమించయ్యాను, కార్చిన రక్తంతో నన్ను ప్రతినిత్యము కడుగుతుంటూ అనే ప్రతినిత్యము మనం ఎక్కడైతే పాపాలు చేస్తున్నాం, పాపాల నిమిత్తము దేవుడి దగ్గర నుంచి క్షమాపణ పొందుకునేంత వరకు మనం ఆయన పాద సన్నిధిలో కన్నీళ్లు విడిచేవారికి ఉండాలి. దేవుడు ఏదో వచ్చి చిన్నపిల్లలాగా డాడీ నా తప్పు చేశాను, నన్ను క్షమించంటే క్షమించేస్తాను బిడ్డ పో అన్నాడు. నీలో పశ్చాత్తాపం చూస్తున్నాడు. నువ్వు నిజంగా పశ్చాత్తాపడుతున్నావా? నీ హృదయాన్ని దేవుడికి నిజంగా ఆయనకి కుమ్మరిస్తున్నావా? కన్నీళ్లు విడుస్తున్నావా? పాపం చేసింది నువ్వే కదా, పాపం చేసింది నేనే కదా. నా గురించి మా తల్లి ఏడుస్తా, మా తల్లి ప్రతిఫలం ఎట్లుంటుంది? నాకు ప్రతిఫలం వస్తుందా? నాకు దేవుని దగ్గర నుంచి మళ్ళీ సమాధానము, దేవుని దగ్గర నుంచి మళ్ళీ నాకు క్షమాపణ రావాలంటే నేను పశ్చాత్తాపడేవాడు ఉండాలి. నా హృదయమైన సన్నిధిలో కుమ్మరించాలా, మద్దలు కావాలా. ప్రభా నేను ఎందుకు ఈ పాపం చేశాను, నన్ను దయతో క్షమించునైనా. నేను ఎరిగి ఉండి కూడా నీలో వాడబడుతూ కూడా నేను ఈ పాపం చేశాను. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్న ప్రభా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ కానీ నువ్వు నన్ను విడిచిపెట్టే కనుక నేను నాశనానికి గురైపోతాను. అటువంటి నిజమైన పశ్చాత్తాపం ప్రతి ఒక్కరు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు కలిగి ఉండాలి. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. మనందరము ఎవరో ఎక్కడి వారమో ఎచ్చటి వారమో, కానీ దేవుడి సన్నిధిలో మనమంతా దేవుని శరీరమై ఉన్నాం. సంఘం అనగా దేవుని శరీరమైన మనం కూడా దాంట్లో ఒక భాగమై ఉన్నాం. కాబట్టి ఒక భాగమై ఉన్న మనలోనే కొన్ని డిఫరెన్సెస్, వేదాభిప్రాయాలు మనలో ఉంటే కనుక నువ్వు దేవుని సన్నిధిలో దేవుని శరీరంలో ఒక పాలిభాగస్తుడు నువ్వు కాలేవు. నువ్వు ఆ పాలిభాగస్తుడివి అవ్వాలంటే నువ్వైతే నీకు తెలుసు. నువ్వేమైతే ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నావు అంటే నువ్వు బాగా నీ గురించి నీకే తెలుసు. పక్కనలో నడితే ఏమో అంటే అంటారు, కానీ నీ గురించి నువ్వు ఏంటో తెలుసు. కాబట్టి నీ అంతటా నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని దగ్గర, ప్రభా ఇటు పరిస్థితుల్లో ఉన్నాను, నన్ను దయతో క్షమించేయ, నన్ను సరిచేయ, నన్ను బాగు చేయి, నన్ను కట్టు ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా నన్ను కడతానే తెలియజేస్తాను. రోమిల్ రాసిన పత్రిక 6:23 చూడండి. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీవితము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. The wages of sin is death, and Christ came to set us free from death. సో ఆ మరణం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు రావాల్సి వచ్చింది. అంటే ఈ రోజు వరకు కూడా మనము నిజంగా ఆత్మచేత నడిపింపబడక క్రైస్తవులుగా జీవిస్తుంటే కనుక నువ్వు ఇంకా మరణంలోనే ఉన్నవాడిని నువ్వు గుర్తించి గ్రహించేవాడుగా ఉండాలి. ఈరోజు నువ్వు నేను అది గుర్తించాం, కానీ మనం ఏమనుకుంటామంటే మనం క్రైస్తవులమే కదా, దేవుడిని నమ్ముకోవడం కదా, బల్లారాధనలో ప్రవేశిస్తాం. బల్లారాధన ప్రవేశిస్తున్నప్పుడు నిన్ను నువ్వు పరీక్షలు తీసుకుంటున్నావా? అసలు నువ్వు ఏమై ఉన్నావు? అసలు నేను దేవుని ఆత్మతో కలిగి నేను నడుచుకుంటున్నానా? ఏ అర్హత యోగ్యత లేని మనను ఆయన విలువనిచ్చి మనకు అసలు ఏ అర్హత లేనప్పటికీ కూడా ఆయన శరీరంలో పాలిభాగస్తులు అవ్వడానికి ఆయన ఆ ధన్యత మనకి ఇచ్చాడు. ఆ ధన్యతలో ప్రవేశిస్తున్నప్పుడు మనము ఎగ్జామిన్ చేసుకునే వారిగా మనము ఉండాలి. నువ్వేమై ఉన్నావో నీకు తెలుసు. దేవుని సన్నిధిలో ఒప్పుకోగలుగుతాం. పాపంలో అతిక్రమంలో దాచిపెట్టువాడు వదిలినాడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు అని బైబిల్ చెప్తున్నది. కాబట్టి దేవుడు నీ పట్ల కనికరం కలిగి ఉండాలంటే కనుక దేవుని సన్నిధికి వస్తున్న మనము మన పాపాలన్న దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే శక్తిని పొందుకునే వారమై ఉండాలి. ఉట్టి ఒప్పుకొని వెళ్ళిపోతే కాదు. ఒప్పుకొని వెళ్ళిపోతే ఏం చేస్తాం తెలుసా? మళ్ళీ తిరిగి పాపం చేస్తాం. అందుకనే ఆ శక్తిని పొందుకోవాలి. ఒప్పుకున్న కనికరం పొందుకోవాలంటే దేవుని యొక్క శక్తిని మనము పొందుకునే వారికి ఉండాలి. సో అంత యథార్థమైన ప్రార్థన, అంత శ్రద్ధ వహించి ప్రార్థన, అంత నిజంగా పశ్చాత్తాపపు ప్రార్థన మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాపం వల్ల వచ్చే జీవితము మరణమే. ఆ మరణం నుంచి నువ్వు నేను తప్పించబడాలంటే
నీ జీవితం నువ్వు సరి చేసుకోవాలి ఆయన సన్నిధి. అది ఎక్కడంటే ప్రార్థనలోనే. యథార్థమైన ప్రార్థన, ఒప్పుదల, పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న నువ్వు నిజంగా ఏ భారంతోనైతే వచ్చి పాపాలు ఒప్పుకున్నావో ఆ భారం నుంచి ఆ తేలికైపోయి నువ్వు వెంకటి తిరిగి వెళ్ళినప్పుడే దేవుడి దగ్గర నుంచి నువ్వు ఆ సమాధానం కొట్టుకున్నాడు. దేవుడి సన్నిధికి వచ్చేసాం, ఒప్పేసుకున్నాం, మళ్ళీ వెళ్ళిపోయినాం. అదే భారంతో వెళ్ళిపోతే ఎవరికి ఉపయోగకరము? దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నీ పాపాలు నేను సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు. మళ్ళీ మోసుకొని వెళ్ళక ఆ పాపాన్ని దేవుడు అదే తెలియజేస్తుంది. ప్రయాసపడి భారం పోసిన నా దగ్గర నుండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నిజంగా దేవుడి సన్నిధికి వచ్చి పాపాలు ఒప్పుకొని వెళ్తున్నావే, విశ్రాంతి కలిగి వెళ్తున్నావా? ఆ నెమ్మదిని దేవుడి దగ్గర నుంచి పొందుకొని వెళ్తున్నావా? మందిరానికి వచ్చినప్పుడు అయితే ఎట్లుంటారంటే దేవదూతలా ఉంటాము, మళ్ళీ ఇంటికి వెళ్ళాక దురాత్మల కన్నా ఘోరం ఉంటాం. దురాత్మలన్నా మేలు అనిపిస్తుంది. మన జీవితాలు అట్లున్నాయండి. మన జీవితాలు వాక్యం మన అధ్యయనంలో చూసుకుంటే అట్లనే ఉన్నాయి. మందిరానికి వచ్చినప్పుడు ఏమో భక్తి పరులు ఉంటాము, లోకాచారం వెళ్తే లోకంలో నంబర్ 1 వీడంతా ఘోరమైన వ్యక్తి ఇంకొకటి లేడన్న సాక్ష్యం ఉందేమో మనకి. మన జీవితాన్ని మనం సరి చేసుకున్నాము. దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవా నేను పాపిని ఒప్పుకొని మన భారం అంతా ఆయన మీద మోపి ఆయన అనుగ్రహించే సమాధానంతోనే వెళ్ళేవారుగా మనం ఉన్నాం. ఆ సమాధానం కలిగి వెళ్ళినప్పుడే నువ్వు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడగలవు. భారాన్ని తీసుకొచ్చి నా దగ్గర వదిలిపెట్టు అని చెప్పినప్పుడు భారాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ తీసుకొని మోసుకొని వెళ్తా అంటే దేవుని ఆత్మ నీ దగ్గర వస్తుందా? దేవుని యొక్క నెమ్మది నువ్వు కలిగి ఉండగలుగుతావా? ఉండలేవు. అందుకని విడిచిపెట్టడం నేర్చుకో. దేవుడి సన్నిధిలో వదిలేసే దేవుని యొక్క సంపూర్ణ విశ్వాసం వచ్చు. దేవా నీ దగ్గరకు వస్తున్నాను, సంపూర్ణ విశ్వాసంతో నేను నీ దగ్గరకు వచ్చాను, విడిచిపెడుతున్నాను ప్రభు, నీ శక్తితో నన్ను నింపు. మరి ఒకసారి ఇట్లాంటి పనులు చేయకుండా ఇట్లా తప్పిపోకుండా నీ దృష్టికి నేను యథార్థమైన జీవితం జీవించి వాడిగారైనా నన్ను నడిపించాను నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. దేవుని అంత మనం విశ్వాసం, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ హిమ్, have faith in him and accept him as your Lord and Savior of your life, then he will remove those sins. This is something that no animal can. ఏ జంతువు యొక్క రక్తము చిందించే ద్వారా పాపక్షమాపణ లేదు. అది కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మాత్రమే. ఎందుకంటే అది అమూల్యమైన రక్తం. ఆ రక్తం చేత నువ్వు నేను కడగబడాలని దేవుడు తన రక్తాన్ని కార్చి ఉన్నాడు. మనము ఈ లోకంలో చూస్తున్నట్లయితే ఈ బలిస్తే ఆ బలిస్తే అనేక మతాల్లో వాళ్ళు బలిని అర్పిస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఆ రక్తం చిందించాం కాబట్టి పాపంకి క్షమాపణ ఉంది అనుకుంటారు. సో అది కాదు దేవుడు చెప్పేది. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ కొరకు నేను చనిపోయాను, నీ స్వరూపంలో నేను వచ్చాను, ఒక మనిషిలాగా వచ్చాను, నీ పాపాల నిమిత్తం నేను చనిపోయాను కాబట్టి నువ్వు నేను ఈరోజు నిజమైన రక్తంలో కడగబడే అనుభవంలో మనం ఉండాలి. అనుభవంలో మనకు లేదు. క్రైస్తవులు జీవిస్తున్నాం, బాప్తిజం తీసుకున్నాము, బల్లారాధనలో ప్రవేశిస్తున్నాం. రక్తంలో ఎప్పుడు కడగబడ్డావు? హెబ్రోన్ సంఘంకి వెళ్తే ఫస్ట్ ఒకటి అడుగుతారు, నువ్వు నమ్ముకున్నావా అని అడగరు. నువ్వు బిఏనా అడుగుతారు, బానగేట్ క్రిస్టియనా అని అడుగుతారు. నిజంగా బిఏనా నువ్వు? నిన్ను ఎగ్జామిన్ చేసుకో. బాప్తిజం తీసుకున్నది ఒక తారీఖు అయితే మారు మనసు పొందింది మరొక తారీఖు ఉంటాం. అది నిజమైన రక్షణ దినం. ఆ రక్షణ దినం నీకు నాకు ఒకటి ఉన్నదా? నిజంగా మారు మనసు చెందామా? ఆ మారు మనసు లేకుండానే దేవుని దగ్గరకు వస్తున్నామే. ఆ మార్పే మనం కలిగి జీవించలేకపోతున్నామే. మారు మనసు అంటే ఏదో ఒక ఆదివారం, ఈ ఆదివారం మారు మనసు ఇస్తాం మీకు రండి అంటే వచ్చేసి మీరు పొందుకొని వెళ్ళిపోవడం కాదు. దేవుని దగ్గర ఉండి, దేవుని దగ్గర నల్లగొట్టబడి, దేవుని దగ్గర సన్నిధిలో ప్రార్థన చేసి కన్నీళ్లు ఇచ్చి దేవుడు నీకు నీ హృదయం, కఠినమైన హృదయాన్ని మాంసం హృదయంగా మార్చినప్పుడు నీకు మారు మనసు అనేది అనుగ్రహిస్తావు. ఆ మారు మనసు వచ్చినప్పుడు ఒక మారిన వ్యక్తిగా నువ్వు నీ స్వభావము, నీ వైఖరి, నీ తలంపులు, నీ ఆలోచనల విధానము మారుతుంది. అది మార్పు కలగాలి అనే దేవుడు కోరుకుంటున్నాడు. మనకు అలవాటు అయిపోయింది, చిన్నప్పటి నుంచి క్రైస్తవ జీవితం జీవిస్తున్నాము, క్రైస్తవ జీవితంలోనే పుట్టినాము, ఎదిగినాము. సో ఏసయ్య 2000 సంవత్సరాల క్రితం రక్తం కార్చాడు. ఆ రక్తం చేతన పాపాలు క్షమింపబడ్డాయి, కడగబడ్డాయి. ఇంకా పాపాలు చేస్తూ ఉంటే ఆయన కడుగుతూనే ఉంటాడు. లేదండి, ఆయన కడగడు. ఒకటోసారి వచ్చిన నువ్వు దాన్ని గుర్తించి గమనించి ఏవైతే విడిచిపెట్టాలో ఆయన సన్నిధిలో విడిచిపెట్టకుండా మళ్ళీ తిరిగి ఆ పాపం చేస్తామంటే ఆ పాపంకి క్షమాపణ లేదని బైబిల్లో స్పష్టంగా చెప్తున్నది. మనం అదే చేస్తాం పొరపాటు. ఏంటంటే తెలుసు మనకి ఈ పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, ఆయన రక్తంతో కడుగుతాడని తెలుసు. చేస్తాం. చేసినాక వచ్చి ప్రాధాయపడతాము, కన్నీళ్లు విడుస్తాము, నెమ్మదిని పొందుకుంటాము, మళ్ళీ తిరిగి వెళ్తాము. మళ్ళా అలవాటైంది కదా శరీరానికి పాపం. మళ్ళీ ఈ శరీరం ఏం చేస్తుంది? పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. పాపం ప్రేరేపిస్తుంది, శరీరం కూడా సహకరిస్తుంది. సహకరించినప్పుడు మళ్ళీ తిరిగి ఆ పాపం చేసేస్తాం. ఆ పాపం చేసినప్పుడు గుర్తించాల్సింది నువ్వు నేను ఏంటి తెలుసా? ఆ పాపంకి మన క్షమాపణ లేదు.
ఒకరోజు ఆయన న్యాయ తీర్పు ముందు నిలబడాల్సి వస్తుంది. నువ్వు ఫస్ట్ టైం ఏదైతే తెలిసి తెలియక చేసే పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికైతే క్షమాపణ దేవుడు ఇస్తాడు, కానీ నువ్వు తెలిసి చేసిన పాపాలకి ఏమాత్రం క్షమాపణ లేదు. దానికి శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష ఏమో కాదు, కేవలం మరణం మాత్రమే. కాబట్టి ఇప్పుడు కన్నా జాగ్రత్త వహించి ఆ పాపాలను చేయకుండా ఉండాలని ప్రభుని తన కృపని మనకు అనుగ్రహించమని ప్రభు దగ్గర వేడుకునే వారిగా మనము ఉందామండి. సో యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు యోహాను ఏమని సాక్ష్యం ఇచ్చాడు ఆయన గురించి? యోహాను 1:29 మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరి గురించి చెప్పితినో ఆయనే ఈయన. చాలండి. ఇక్కడ యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన గురించి. లోకము పాపంలో మోసుకుపోయే దేవుని యొక్క గొర్రెపిల్ల. ఈరోజు మనకి ఇదంతా తెలుసు, మన పాపాలైనా మోసుకోవడానికి, ఆయన మన పాపాల నుంచి విడుదల కలిగేదానికి వచ్చాడని. ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ మనం తిరిగి కుక్కతన వాటి దగ్గరికి వెళ్ళినట్టు మనం పాపాల దగ్గరికి వెళ్ళే వారిగానే ఉంటున్నామేమో. జాగ్రత్త పడదామండి. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఆ మరణము, పాపము వల్ల వచ్చి జీతము, మరణము అన్న మరణం నుంచి తప్పించడానికి ఆయన రావాల్సి వచ్చింది. నీ ప్రతి ఒక్క పాపము నువ్వు ఆయనకు అప్పగిస్తావేమో అని ఎదురు చూస్తాడు. కానీ మనం అట్లా లేము. మనం ఎట్లున్నామంటే పాపాలు చెప్తున్నాము, ఒప్పుకుంటున్నాం, మళ్ళీ పాపాల్లో చేస్తూనే జీవిస్తున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నేనే ఈ లోకానికి వచ్చాను, లోకంలో ఉన్న పాపం అంతా నేను నా మీద మోస్తున్నాను. అందుకని నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను తప్పించడానికి మన శాపాన్ని, మన పాపాన్ని ఆయన భరించి ఆ కల్వరి శిలువలో నీ స్థానంలో, నా స్థానంలో ఆయన వేలాడదీయబడ్డాడు. ఆ మరణ శిక్ష విధించబడాల్సింది మనకి, కానీ దేవుడు వాటి నుంచి మనం తప్పించిన మన మరణము ఇప్పటికన్నా మన జీవితాలను సమర్పించుకోక, ఇంకా ఆయన మన జీవితాలను అర్పించక, ఇంకా మన ఇష్టానుసారం మనం జీవిస్తుంటే కనుక ఏమాత్రమైన సహించడు. ఆయన ఉగ్రత దినము ఒకటి రాబోతున్నది. అక్కడ ఎవరిని వద్దాడు, పెద్దవారిని వద్దాడు, చిన్నవారిని వద్దాడు, దైవజనులు వద్దాడు, ఎవరిని వద్దాడని అందరినీ సమానంగా చేస్తున్నాడు. అందరూ దేవుని కుమారులు కుమార్తెలుగానే ఆయన స్వరూపంలో చేసుకున్నాడు కనుక ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవిస్తే మన జీవితాన్ని ఆయన వాక్యము చేత దాన్ని స్వీకరించి మనం తీసుకొని మన జీవితాన్ని మార్చుకుంటే సరే, లేదంటే కనుక ఎవరైనా ఏదన్నప్పటికీ దేవుడైతే వాళ్ళని శిక్షించక మానడు. యేసు ప్రభు వారు నిన్ను నన్ను మరణం నుంచి తప్పించాడు, కానీ నువ్వు మారు మనసు నిజంగా చెందకపోతే కనుక నీకు శిక్షకి గురి చేసేస్తాడు. నువ్వు శిక్షింపబడతావు నువ్వు మారకపోతే కనుక. దేవుడు తప్పక శిక్షించగా మానడు. ఈరోజు నువ్వు నేను ఆయన దగ్గర నుంచి తప్పించబడాలి అంటే ఈరోజు నువ్వు నేను నిజంగా మన జీవితానికి సమర్పించే వారమై ఉన్నా. ఒక క్రైస్తవుడికి కావాల్సింది దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి సన్నిధికి మనం వస్తున్నాం. దేవుడు మనలో ఏం కోరుకుంటున్నాడు? గత స్టార్టింగ్ సీజన్లో, స్టార్టింగ్ డేస్లో కొన్ని వాక్యాలు చదువుకుంటాం. ఒక క్రైస్తవుడు దేవుడి మందిరానికి వస్తున్నప్పుడు, దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు వాళ్ళలో ఏం కోరుకుంటున్నాడు? మొట్టమొదటిగా తగ్గింపు. ఆ తగ్గింపు నీలో ఉన్నదా? మందిరానికి వచ్చావే, ఎంత తగ్గించుకోవచ్చు? మందిరంలో నిన్ను ఎవరో చూస్తున్నారు, పాస్టర్ గారు చూస్తున్నారు, పాస్టర్కి తగ్గించి కనిపించక్కర్లేదు. మందిరానికి వస్తున్నప్పుడు దేవుడు నిల్చున్నాడు, దేవుడు నిలబడి దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడని ఆ తగ్గింపు భావం కలిగి వచ్చినావు ఆ మందిరంలోకి. కొంతమంది అహంతో వస్తారు లోపలికి. దేవుడు వాళ్ళ ప్రార్థనలు విన్నాడు, వాళ్ళ స్తుతి ఆరాధన ఏమాత్రం ఆయన అంగీకరించాడు. మందిరానికి వస్తున్నప్పుడు దేవుని సన్నిధికి నువ్వు వ్యక్తిగతంగా వెళ్తున్నప్పటికీ కూడా నీలో తగ్గింపు కోరుకుంటున్నాడు దేవుడు. ఆ తగ్గింపు నీలో లేకపోతే కనుక ఈ రోజున నువ్వు మారు మనసు చెందు. నీలో ఏది దేవుని కన్నా ఎక్కువగా దేని బట్టి అతిశయిస్తున్నావు దాన్ని తీసి పక్కకు పెట్టేసి తగ్గించుకో. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల దగ్గరికి వాళ్ళకి ఆ రాత్రి భోజనం సిద్ధపరచమన్నప్పుడు వెళ్ళినప్పుడు తను తాను తగ్గించుకున్నట్టు బైబిల్లో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 15 చదువుకుంటారు. 13వ అధ్యాయం 1 నుంచి 15 వాక్యాలు చదువు. తాను ఈ లోకం నుండి గడియ వచ్చినని పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించరు. ఒక మాట ఇక్కడ మనం గుర్తిస్తామండి. ఆనాడు దేవుడు ఎవరైతే ఆయన ప్రేమించిన వాళ్ళు ఎవరున్నారంటే
వాళ్ళని ప్రేమించాడంట. అంతేకాక అంతం వరకు ప్రేమించాడంట. అంతం వరకు అంటే ఆయన మరణించేంత వరకు ప్రేమించాడు. ఈరోజు నువ్వు నేను గుర్తించాల్సింది ఏంటి అంటే 2000 సంవత్సరాల క్రితం ఏదైతే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడో, అప్పుడు ఏదైతే ప్రేమతో ప్రేమిస్తున్నాడో, ఈ రోజుకి నువ్వు నేను ఎంత తిరుగుబాటు ఆయనకు అయిష్టంగా జీవిస్తున్నప్పటికీ దేవుడు నేను ప్రేమిస్తూనే ఉంటున్నాను. ఆయన నేను ఎప్పటి వరకు ప్రేమిస్తాడు తెలుసా? అంతము వరకు ప్రేమిస్తాడు. నువ్వే అది గుర్తించి గ్రహించి ఆయన దగ్గరికి వెళ్ళి నిజంగా పశ్చాత్తాపడి నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకునే వాడిగా మనం ఉంటాం. మనం దేవుడు ప్రేమిస్తాడు కదా అనుకుంటాం. ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు సజీవు లెక్కలో ఉన్నాము, దేవుడి సన్నిధిలో కూర్చొని ఉన్నాం. అదే దేవుడు మనం ప్రేమించకపోయి ఉంటే అసలు ఉండేటోళ్ళం ఇక్కడ ఉండేటోళ్ళం కాదు. కాబట్టి మనం గుర్తించాలి దేవుని ప్రేమ ఎటువంటిదో. ఆ దేవుని ప్రేమని మనం ముందే మనకు తెలుసు, మనం ఎరిగి ఉన్నాము. కానీ దాని యొక్క నిర్లక్ష్య స్వభావం, దేవుడి మీద తిరుగుబాటు, ఇష్టానుసారంగా జీవించడం. దేవుడు ఏమన్నంటే మంచివాడేలే, ప్రేమించేవాడేలే, ఆయన సహిస్తున్నాడు. అది నువ్వు గమనిస్తున్నావు. ఓపికతోనే ఆయన సహిస్తున్నాడు. ఇంకా సహనమైనది ఎంతకాలం పరీక్షిస్తుంటావు. ఆయన ఇంకా సహించలేను అని ఒకసారి నీ వైపు నుంచి ఆయన ముఖం నుంచి చాటేశాడు అనుకో, మరి మీ భూమి మీద ఏమాత్రం నాశనానికి గురైపోతుంది. దేవుడు అవకాశాలు ఇస్తున్నప్పుడు అవకాశాలను గుర్తించి ఒకరోజు కన్నా ఒకరోజు నిజంగా పశ్చాత్తాపడి నీ జీవితం ఆయనకు అప్పగించుకుంటామని దేవుడు ఆశిస్తున్నాడు. చదువుకుంటారు. చేయుచుండగా ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించినని, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చనని, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములను కడుగుదువా అని ఆయనతో అనెను. ఒక నిమిషం ఆగండి. దానికన్నా ముందు మనం యూదా ఇస్కరియోతు గురించి మనము చదువుకుంటూ వచ్చాం. యూదా ఇస్కరియోతు హృదయంలో ఎవరు తలంపు పెట్టాడట? అపవాది అని ఉంది. సో ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు కూడా మన హృదయంలో కూడా అపవాది కొన్ని తలంపులు పెడతాడు. అందుకనే దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన హృదయ రహస్యాలను ఎరిగిన వాడు అని మనము చాలా జాగ్రత్త వహించాలి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం అనుకుంటుంటాము దేవుని యొక్క ఆత్మ మన మధ్యన సంచరిస్తుంది. బైబిల్ చెప్తుంది కదా, ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ నేను వాళ్ళ మధ్యలో ఉన్నాను అని. మనం అనుకుంటుంటాము దేవుడు మనతో ఉన్నాడు కదా అని అనుకుంటుంటాం. నేను ఒకటి చెప్పగలుగుతాను, దేవుని ప్రజలు ఎక్కడైతే చేరుతారో అక్కడ అపవాది అయిన సైతాను చెలరేగుతూ ఉంటాడు. నువ్వు కానీ జాగ్రత్త వహించక దేవుని పట్ల శ్రద్ధ లేకపోతే కనుక యూదా ఇస్కరియోతు హృదయంలో ఏదైతే తలంపు కలగజేశాడో అట్లా నీ హృదయంలో కూడా ఏదో ఒక తలంపు కలగజేసి నిన్ను నాశనానికి గురి చేయడానికి వాడు కంకణం కట్టుకొని ఉన్నాడు. అందుకనే మందిరానికి వస్తున్నప్పుడు దేవుని దగ్గరకు వస్తున్నావు నీ తలంపులు అన్నీ ఆయన స్వాధీనంలో ఇచ్చేసి దేవుని సన్నిధికి రా. దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఒకటే ప్రార్థన చేయాలి. ఏమనంటే ప్రభా నేను ఆరాధించడానికి వెళ్తున్నా, నా తలంపులన్నీ నీ స్వాధీనంలో తీసుకోవాలి. అపవాది ఏమాత్రమో నా తలంపుల మీద వాడు దాడి చేయకూడదు. అపవాది మనుషులను ఎట్లా దాడి చేస్తాడు? ఆలోచన విధానం మీద, తలంపుల మీదనే వాడు దాడి చేస్తాడు. ఒక క్రైస్తవుని వాడు పడగొట్టాలంటే కేవలం వాడి తలంపులు, వాడి హృదయ ఆలోచనల మీదనే దెబ్బపడతాడు. అందుకని ఇక్కడ యూదా ఇస్కరియోతు గురించి ఎందుకు ఆపి చెప్తున్నానంటే, మందిరానికి వస్తూ మనము దేవుడు స్వాధీనంలో మనం లేకపోతే కనుక, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభుత్వం ఉన్న వాళ్ళే, కానీ యూదా ఎవరి స్వాధీనంలో ఉన్నాడట? ఉన్నాడా? వెళ్ళాడా? అప్పటి వరకు దేవుని సన్నిధిలో దేవుని శిష్యుతోనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అపవాది వాడి హృదయంలో తలంపు పెట్టిందో వాడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సో నా జీవితం కూడా ఎట్లా ఉన్నది ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నాం దేవుని వాక్యంలో శ్రద్ధ వహించి దేవుని మాటల్ని హృదయంలో చేర తీసుకొని దేవుడిలో అట్టకట్టబడుతున్నామా? దేవుని కొరకు ఇంకా దేవుడిలో బలపడుతున్నామా? లేకపోతే ఏదో వింటున్నామని చెప్పేసి అపవాది ఏదో అనాలోచన కలిగించినప్పుడు ఆలోచనగా వెళ్ళిపోతున్నాం. సో వెళ్ళిపోతుంటే కనుక వాడు ఆలోచనలతో నీ జీవితాన్ని వాడు నాశనం చేసేస్తాడని చెప్తున్నాను. సో ఈరోజు నువ్వు నేను ఎట్లున్నాం? ఈరోజు మందిరానికి వస్తున్నప్పుడు దేవునికి మన తలంపుల్ని అన్నింటినీ ప్రభా నీ స్వాధీనంలో తీసుకో ప్రభా, నీ శక్తితో నీ వాక్యంతో నన్ను తృప్తిపరచు నింపు అని మనం అడిగి మనం శ్రద్ధ వహిస్తే కనుక దేవుడు తప్పకుండా సహాయము చేసేవాడు. దేవుడు ఎవరిని నాశనానికి గురి చేయడానికి పిలవలేదు, కానీ నశించే వాటిని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఈరోజు మనము
మన జీవితాలు ఇంకా మారకుండా మనం భక్తి చేస్తున్నామే, మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? నాశనానికే గురవుతున్నాం. అయినా కూడా దేవుడు ఈరోజు శ్రద్ధ వహించి ఈరోజు ఏమంటున్నాడు అంటే, నేను నిన్ను రక్షించడానికి వచ్చాను, అది నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈరోజు నిజంగా మన తలంపులు కానీ ఆయన స్వాధీనంలో ఉంటే కనుక ఆ రక్షణ బాటలో మనము ముందుకు కొనసాగలం. అవే మన తలంపులు కానీ ఆయన స్వాధీనం లేకుంటే, మన తలంపులు అపవాది చేతిలో ఉన్నాయనుకో, వాడు తలంపులు మనం కలిగి ఉన్నామనుకో, నువ్వు నాశనానికి గురైపోతావు. నీ భక్తులు ఎన్నో ఒకరోజు మోసము చేసేస్తారు. అక్కడ చూస్తున్నప్పుడు మనం చూసినట్లు అక్కడ యేసుప్రభు వారు అంట శిష్యులకి ఒక మాదిరి చూపించారంట. ఏంటి అంటే, నేను మీ పాదాలని కడుగుతున్నాను. నన్ను ఎవరు అడిగారు, మీ చర్చిలో పాదాలు కడుగుతారా ఈరోజు అని. నేను అది ఆచారం మేము చెయ్యం. ఒక పాస్టర్ గారు వచ్చారు, అడిగారు, నేను నీ పాదాలు, జాషువా పాదాలు, ప్రశాంత్ పాదాలు, బెనర్జీ పాదాలు, షారద్ గారివి, రాజు గారివి అందరివి ఇక్కడ కడిగి సంఘంలో వస్తున్న యవనస్తులకు ఒక మాదిరి చూపిస్తాను. మాదిరి నిన్ను చూసి నేర్చుకోవాల్సింది కాదు, మాదిరి చూసి ఏసయ్యను చూసి నేర్చుకోవాలి అని ఆయన చెప్పాడు. కాబట్టి చాలా దగ్గర ఆచారం ప్రకారము గుడ్ ఫ్రైడే రాగానే పాదాలు కడగాలని సంఘ కాపాడులు చేస్తుంటారు. దానిలో తప్పేం లేదు, నేను తప్పు పట్టాను. కానీ నేను ఒకటి చెప్తున్నా, వాళ్ళు చేస్తున్నారో అదే సంఘంకి వెళ్ళాలి అని కాదు. నువ్వు ఏసయ్యను చూసి ఒక మాదిరి నేర్చుకునేవాడిగా ఉన్నావు. సో యేసుప్రభు వారు ఆ శిష్యులకి ఒక గ్రహింపు కలగాలని, శిష్యులకి ఆయన ప్రేమని ఇంకా వ్యక్తపరచాలని ఆయననే ఆ భోజనం మధ్య నుంచి లేచి ఆయన తువాలు కట్టుకొని ఆ పాత్రలో నీళ్లు తీసుకొని ఆయన తీసుకొని వెళ్ళి పాదాలు కడగడము వాళ్ళకి ఒక మాదిరిగా ఉంచాం. అది ఎందుకంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన దేవాతి దేవుడై ఉండి దేవుని కుమార్తెను వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఇంకా గ్రహించలేని స్థాయిలో ఉన్నారని, వాళ్ళ హృదయ అంతరంగాలను ఎరిగిన వాడు కనుక వాళ్ళకి ఇంకా గ్రహింపు లేదని ఆయననే శిష్యరికము ఉంచుకొని ఆయన చూపించడం. ఇప్పుడు కన్నా గుర్తించండి నాలో ఏమున్నారు, యేసుక్రీస్తు ప్రభులో ఏమున్నదండి చెప్పాలి. తగ్గింపు, తను తాను తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకునే కదా ఈ భూమి మీదకి నిన్ను రక్షించడానికి వచ్చింది. ఆయన తగ్గించుకోకపోతే నీకు నాకు రక్షణ ఉండేదా? ఉండేది కాదు. ఆయన తగ్గించుకున్నాడు. సో క్రైస్తవుడిగా జీవిస్తున్నాడు. నువ్వు ఏ విషయాల్లో తగ్గించుకోవాలి, ఆ విషయాల్లో తగ్గించుకుంటున్నావు. క్రీస్తు ప్రేమని కలిగి ఉన్నావు, క్రీస్తును ప్రేమిస్తున్నా అంటున్నావు. నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర, లేకపోతే నీ రక్త సంబంధం దగ్గర నువ్వు ఉండాల్సిన నువ్వు ఎందుకు తగ్గించుకోలేకపోతున్నావు? ఈరోజు నువ్వు తగ్గించుకోలేని వాడిగా ఉంటున్నావు. అయితే కొన్ని విషయాల్లో యూదా ఇస్కరియోతులో ఏదైతే ఆత్మ పనిచేస్తుందో అదే ఆత్మ నీలో కూడా పనిచేస్తున్నావు. నువ్వు తగ్గించుకుంటే ఏం అరిగిపోవు, రాకపోతే ఏం దిగజారిపోవు, కరిగిపోవు. నువ్వు తగ్గించుకోవడం దేవుని చిత్తమై ఉన్నది. అన్ని విషయాల్లో తగ్గించుకోవాలంట క్రైస్తవుడు. ఈరోజు తగ్గించుకునే మనస్తత్వం నువ్వు కలిగి ఉన్నావు. ఏమండి అయ్యా ఏదో అన్నారులేండి పోనీయంగా వదిలేస్తున్నావా? లేదు. ప్రతీకారం ఎప్పుడు తీసుకున్నావో, ఎప్పుడు దొరుకుతాడా? నా కళ్ళలో పడని వాడి సంగతి నేను చెప్తాను. నాశనానికి ఊరైపోతావు, ఎక్కడికి పో, నరకంలో చేరుతావు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి ఎట్లయితే తగ్గించడం నేర్పించారో ఆ తగ్గింపు నువ్వు నేను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను. సో పేదల దగ్గర వచ్చినాక పేదలతో ఏమన్నాడు? వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనను. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట నువ్వు తెలుసుకుందామని అతనితో చెప్పాను. పేతురు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదని. ఇక్కడ మనం ఒకటి గుర్తించాలండి. పేతురుతో మాట్లాడుతున్న ప్రభు ఈరోజు నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, నువ్వు అన్లెస్ యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ గాడ్, ఆయన రక్తం చేత నువ్వు కడగబడినంత కాలం, కడగబడకపోతే అంతకాలము నువ్వు ఆయనతోనే పాలిభాగస్తుడు కాలేవు. ఈరోజు నువ్వు ఆయనతో పాలిభాగస్తుడు అవ్వాలంటే నువ్వు ఆయన రక్తంలో నిజంగా కడగబడేవాడు ఉండాలి. నువ్వు నిజంగా రక్తంలో కడగబడాలి అంటే నువ్వు ఆత్మచేత ఆ రక్తం యొక్కకి నడిపింపబడేవాడుగా నువ్వు ఉండాలి. మన సొంతంగా వెళ్ళిపోయి ప్రభావ నన్ను కడుగు అంటే కడగలేను. పరిశుద్ధాత్మ పశ్చాత్తాపం కలిగి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభా నీలో నీలోనే పాత్రగా నేను ఉండాలా ప్రభా, నువ్వు నాకు సహాయం చేయాలి నువ్వు అడిగినప్పుడు ఆ దేవాతి దేవుడే నీకు సహాయం చేయాలి. అప్పుడే మనం ఆయనతో కలిసి ఉండగలుగుతాం. వీ హ్యావ్ టు బీ ఏమనుందని వీ హ్యావ్ టు బీ అ పార్ట్ ఆఫ్ హిమ్. అందుకని సంఘం అనగా దేవుని యొక్క శరీరం. కానీ సంఘం ఏమైపోయింది? గత దినాల్లో మాట్లాడుకుంటూ వచ్చాం కదా, సంఘాన్ని ఏం చేశారు? చీల్చివేశారు. డినామినేషన్ స్పిరిట్ ఒకటి పనిచేస్తుంది, యెజబెల్ ఆత్మ.
మా డినామినేషన్ మీ డినామినేషన్. ఈరోజు యేసు ప్రభు వారిని ఆయన దేహాన్ని వాళ్ళు చీల్చివేశారే, ఆయన చీల్చివేసినప్పటికీ ఆయన దేవుని యొక్క శక్తితో పునరుద్ధరణ అయి తిరిగి లేచినాక ఈరోజు సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, సంఘము మీది కాదు, సంఘం నాది, నా శరీరమై ఉన్నది. అంటే ఈరోజు క్రైస్తవులే దాన్ని ఇంకా కుక్కలు చించిన విస్తర కన్నా ఘోరంగా చించుతున్నారు సంఘాన్ని. అటు వారితో సంఘంలో నువ్వు ఉండాలి, జాగ్రత్త వహించు. వాళ్ళు పోగొట్టుకుంటున్న రక్షణ నువ్వు కూడా పోగొట్టుకుంటే మా శ్రద్ధ వహించకపోతే జాగ్రత్త. ఆయన నీ కొరకు క్షీణించబడ్డాడు, నువ్వు ఆయన కొరకు ఆయన సన్నిధులు నలగొట్టబడు, ఆయనతోనే ఐక్యపరచబడు, దేవుడితోనే సమాధానం కలిగి జీవించు. నువ్వు ఇట్లా జీవించకుండా నా సంఘం అండి, మా సిఎస్ఐ, మా బాప్టిస్ట్, మా సంఘం ఇది, మా సంఘం ఇది అంటే నిన్ను కూడా దేవుడు అడుగుతాడు, నువ్వు ఏ సంఘం అయితే నాకేంటి, నువ్వు నా శరీరంలో ఒక సభ్యుడు లేకపోతే ఒక భాగం కాదు కనుక నువ్వు ఎవరో నాకు తెలియదు అనిస్తాడు. ఆయన రోషం కల దేవుడు అండి. ఈరోజు నిన్ను ఏ కుల మత భేదాలు ఏవైతే కలుగు చేసి సంఘాల్లో నిన్ను నడిపిస్తున్నాయో సంఘాలను విడిచిపెట్టి దేవుడిని పట్టుకోవడం ప్రారంభించు. సంఘాలు మా సంఘం అని పట్టుకున్నావు, నీ సంఘం ఎక్కడికి వెళ్తుందో నువ్వు కూడా వాళ్ళతో అక్కడికి వెళ్ళిపోతుంది. నీలో మార్పు కావాలని దేవుడు కోరుకుంటాడు. నీ సంఘంలో మార్పు కాదు, మొట్టమొదటిగా సంఘంలో ఒకటి మారిన వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని బట్టి సంఘస్థులు మారగలుగుతారు. ఆ మారిన వ్యక్తే లేకపోతే కనుక సంఘం ఎట్లా మారుతుంది? మారదు. అందుకని మొట్టమొదటిగా నువ్వు మారాలని ఆశించు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా నన్ను మార్చు, నన్ను బట్టి అనేకులు మారాల ప్రభా అని ప్రార్థన చేసుకునే వారిగా మనము ఉండాలి. వీ హ్యావ్ టు పార్ట్ ఆఫ్ దిస్ బాడీ. ఆయన శరీరంలో మనం కూడా ఒక భాగం అయి ఉండాలి, మనం కూడా పాలిభాగస్తులు అయి ఉండాలి. ఆయన శరీరంలో మనం కూడా ఒక భాగం అయి ఉండాలి. ఆ శరీరంలోనే భాగం కాకుండా నీతో నాకు పడదు, మా కులం ఇది, మీ కులం అది. ఈ కులాల్లో కలిగి జీవించేవారు దేవుని సన్నిధిలో, దేవుని శరీరంలో, ఆయన రాజ్యంలో ఏమాత్రమో ఉండలేదు. ఈరోజు ఎందుకు ఇట్లా డీటెయిల్గా చెప్తున్నా అంటే వచ్చిందంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, ఎస్పెషల్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్స్లో మీకు అందరికీ ఈ కుల మత ఇవి ఎక్కువ భేదాలు ఉంటాయి. సో అవి పెట్టుకొని మా వాళ్ళు వీళ్ళంటే వీళ్ళు వాళ్ళంటే అని చెప్పి మాట్లాడుకుంటుంటాం. నువ్వు క్రీస్తులో ఒకడో ఉన్నావని ఎప్పుడు మర్చిపోదు. దేవుడు అనుగ్రహించిన రక్షణ నీ కులం పేరుతో పోగొట్టుకోవాలి మీకు తెలియజేస్తున్నాడు. కనుక ఇక్కడ దేవుడు ఆయనతో అట్లనే అంటున్నాడు, ఏమంటే నేను నిన్ను కడుగుతేనే కానీ నాతో నీకు పాలు లేదు అంటున్నాడు. ఈరోజు ఏసయ్య నిన్ను కడుగుతేనే కానీ నువ్వు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేవు. నిజంగా కడబడ్డావా? నిజంగా ఆత్మచేత నడిపింపబడుతున్నా? నిజంగా ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తున్నా? ఒకరు లేకపోతే కనుక ఈ రోజున మనము పశ్చాత్తపడి దేవుని బలంలో ప్రవేశిస్తున్నాం. మనం ప్రభా నన్ను దయతో క్షమించేయ, నాలో ఇవన్నీ లోపాలు ఉన్నాయి, ఇవన్నీ నాలో నుంచి తీసివేయి ప్రభా. నేను దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఆ నిజమైన పశ్చాత్తాప హృదయం నీకు నాకు ఆయన అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మనం చూద్దామండి, అదే 13 చదువుకుంటారా? 34 13:34 మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రేమ గలన వారి ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఈరోజు క్రైస్తవులను అందరికీ తెలుసుకున్నాం. ఆయన శిష్యులను ఎప్పుడు తెలుసుకుంటాము? నిన్ను వల్లనే పొరుగు వారిని ప్రేమించినాం. అందుకని అంటున్నాడు, న్యూ కమాండ్మెంట్ ఐ గివ్ యు, లవ్ వన్ అనదర్ యాజ్ ఐ లవ్ యు. సో ఆయన మనం ప్రేమించాడు. అదే ప్రేమ నువ్వు ఇతరుల పట్ల కలిగి ఉండాలంట. నువ్వు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు భ్రమలో ఉండదు, కానీ నిజమైన దేవుడు ప్రేమించే జీవితం కలిగి ఉన్నానని నువ్వు పరీక్షించుకో. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, అందుకనే తన అభయ కుమారుని ఇచ్చాడని వాక్యం చదువు. కానీ నువ్వు తగ్గిన జీవితం ఏదైతే, నువ్వు తగ్గ జీవితం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఏసయ్య నేను ప్రేమించగలుగుతున్నాడు. ఒకవేళ ఏసయ్య నేను ప్రేమిస్తున్నాడు, నువ్వు అదే ప్రేమ ఇతరుల పట్ల ఎందుకు వ్యక్తపరచలేకపోతుంది అంటే దేవుడి ప్రేమ నీలో లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తలేదు అర్థం చేసుకోవాల్సిన పిల్లలు. సో ఆ దేవుడి ప్రేమని కలిగి జీవించాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ప్రేమ లేని వాడు నా వాడు కాదు అంటున్నాడు బైబిల్. ఈరోజు ప్రేమ లేకపోతే మనం ఆయనతోనే ఉండలేము. ఆ ప్రేమ ఎందుకు పోగొట్టుకున్నాము? అందుకని ప్రకటన 3లో అంటాడు కదా, నేను నీ మీద ఒక నింద మోపుచున్నాను, ఎందుకంటే మీరు మొదటి ప్రేమని కోల్పోయినారు. ఎందుకు కోల్పోయినాం? దేవుడిని ప్రేమించే విషయంలో ఎందుకు శ్రద్ధ వహిస్తలేదు? ఇంకా మనుషుల్ని ప్రేమించే విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉంటాం, కానీ దేవుని దగ్గరికి రాగానే అంత శ్రద్ధ మనం కలిగి జీవించలేకపోతున్నాం. అందుకనే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, చెవి ఉన్నవాడు ఆత్మ చెప్పిన మాట వినును గాక అంటున్నాడు. ఎందుకంటే ఈరోజు కన్నా గ్రహిస్తామేమో, మొదటి ప్రేమను కోల్పోయినాం మనం.
ఆ క్రీస్తు కల్వరిలో చేసిన త్యాగాన్ని మనం చూసి మన క్రైస్తవులకు ఎప్పుడు అలవాటు అయిపోయిందంటే గుడ్ ఫ్రైడే రావాలంటే ఏడవాలా, ఈస్టర్ రావాలంటే నవ్వాలి. ఇట్లనే అలవాటు అయిపోయింది మన జీవితాలు. అట్లా నిండుగా ఉంటుందండి. ఆ త్యాగాన్ని, ఆ ప్రేమని ఆ శిలువ మీద వ్యక్తపరిచినప్పుడు ఆ ప్రేమని నువ్వు కలిగి జీవిస్తున్నావు అని ప్రతినిత్యము నిన్ను ఎగ్జామిన్ చేసుకో. నువ్వే కానీ ఆ ప్రేమని కలిగి జీవించకపోతే నీకు నిజమైన రక్షణ లేదు. ఆ నిజమైన రక్షణ ఆనందం నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు దేవుని ప్రేమని కలిగి జీవించేవాడుగానే ఉండాలి అని దేవుడితో చేశాను. లూకాసు వార్తకి వెళ్దామండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వాక్యం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేస్తున్నకు దీన్ని చేయడని చెప్పును. ఆ ప్రకారమే భోజనమైన అయిన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన కొత్త నిబంధన ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా నీ బల్ల మీద ఉన్నది నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనిషికి శ్రమ అని చెప్పడం. ఇప్పుడు యూదా ఇస్కరియోతు నీ స్థానాన్ని పెట్టుకుందామండి. యూదా ఇస్కరియోతు నీ స్థానాన్ని పెట్టుకొని మనం ఆలోచించాల్సింది, మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, మనం కూడా దేవుని దగ్గర ఉన్నాము, దేవుని బలలో ప్రవేశిస్తున్నాము. ఆయన శరీరం దగ్గర మనం చేయి పెడుతున్నాము. మనం కూడా ఎట్లున్నామంట, అయోగ్యమైన వారిగా, ఏ అర్హత లేనప్పటికీ, దేవుడు అర్హత ఇచ్చినప్పటికీ యోగ్యకరమైన రీతిగా మనం పెట్టకుండా అయోగ్యంగా పెడుతూ మనము శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాము. కాబట్టి దేవుని బలలో వస్తున్నప్పుడు నేను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకో. ప్రభా నేను ఏమై ఉన్నాను, నిజమైన పాపపు ఒప్పుదల కలిగి ఉన్నావా, లేకపోతే ఆచార ప్రకారం దేవనా క్షమించినైనా నిన్న పాపం చేసాం, మనం పాపం చేసాం, పాపాన్ని క్షమించేసి అని చెప్పేసి నోటికి వచ్చినట్టు వాడుక ప్రకారం 4 మాటలు మాట్లాడేసి నువ్వు బలలో ప్రవేశిస్తున్నావు. జాగ్రత్త పడి. అక్కడ యూదా గురించి ఏం రాసుకుంటూ వచ్చాడు, ఇదిగో నన్ను అప్పగింపవాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది నిర్ణయింపబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోవుచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషుడికి శ్రమ అని చెప్పారు. ఆ మనుషుడికి శ్రమ. ఇప్పుడు నువ్వు నేను కూడా నిజంగా బలలో చేపెడుతుంటే అది యోగ్యకరమైన రీతిగా లేకపోతే కనుక నువ్వు శ్రమని కొని తెచ్చుకుంటున్నావు. దేవుడు స్పష్టంగా చెప్పుచున్నాడు. కాబట్టి అదే రీతిగా కనుక దేవుడి దగ్గర నిజమైన పశ్చాత్తాపం, నిజమైన పాప ఒప్పుదలతోని దేవుని దయతో క్షమించేయండి. నీ ఆత్మతో నన్ను బలపరచు, రక్తంతో నన్ను కడుగు ప్రభా, నీ బలలో ప్రవేశిస్తాను. నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందన. నువ్వు కార్చిన రక్తంతో నా పాపాలను ప్రతి ఒక్కదాన్ని నువ్వు కడుగు ప్రభా అని నువ్వు కానీ నిజమైన పశ్చాత్తాప హృదయంతో నువ్వు కానీ బలలో ప్రవేశిస్తే కనుక ఆ శాపాన్ని దేవుడు కొట్టివేసి ఆశీర్వాదంగా మారుస్తాను. ఈరోజు ఎందుకు అనేక జీవితాల్లో ఆశీర్వాదాలు చూడలేకపోతున్నాం? ఎందుకంటే వారు ఇంకా శాపంలోనే నిలిచిన్నారు. గ్రహింపు హృదయం లేక ప్రభు యొక్క వల్లకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఇవ్వక ఏదో క్రైస్తవులం కదా వెళ్ళకపోతే బాగుండదు, నెలలో ఒకసారి తీసుకోకపోతే బాగుండదు అని, ఎవరో ఏమో అనుకుంటారని సొంత గ్రహింపు లేక వస్తున్నారా? మీరు గుర్తించాలా? మీకు నిజమైన అట్లాంటి గ్రహింపు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పిపోయి ఉంటే కనుక బలలో ప్రవేశించే ముందే వాక్యం వింటున్నప్పుడే దేవా గ్రహింపు నాకు ప్రభా బలలో ప్రవేశిస్తా కానీ నాకు ఏమో శాపంగా మిగిలిపోకూడదు కానీ ప్రభా దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని నా శాపాన్ని కొట్టివేసి నన్ను ఆశీర్వదించు ప్రభా. యోగ్యకరమైన జీవితం నేను జీవిస్తాను, నీ కొరకు నేను జీవిస్తాను. ఏ పాపంలో నేను బాలిభాగస్తుడు ఇప్పటి నుంచి నేను నీ బిడ్డగా నేను పరిశుద్ధంగా జీవించే వారిగానైనా నీ శక్తితో నన్ను నింపు అని నువ్వు కానీ ప్రార్థన చేసుకుని వస్తే కనుక దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ గ్రహింపు హృదయం నీకు ఆ పరిశుద్ధాత్మ దేవుడే వాక్యం వింటున్నప్పుడు కలిగొచ్చాం. నువ్వు ఆ శక్తిని కనపరుచుకోవాలి. అందుకని మనం జాగ్రత్త వహిస్తామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వాక్యం తీసుకున్నాం. ఇది లెంట్ సర్వీస్ కాదు, వాండర్ థర్స్డే సర్వీస్ కాబట్టి 9:30కి అయితే సర్వీస్. కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకి పాల్గొండి. ఎంత దూరం అని ఉంది? ఎంత దూరం పాల్గొని చెప్పండి, మీరు చెప్పండి. కళలు తెచ్చుకుంటారేంటండి? నాకు చూడండి, అడుగుతున్నా, ప్రశ్న అడుగుతున్నా కదా. విగ్రహారాధన నుంచి పారిపోమంటున్నాడు. ఎంత దూరం పారిపోవాలి? దానికి కనబడదంత దూరమా? అది కనబడకుండా నేను వెంటాడుతుంటే ఏం చేస్తాం? యోసేపు పారిపోయినట్టు పారిపోవాలంట మనం.
కాబట్టి విగ్రహారాధన అంటే ఏంటి చెప్పాలి? దేవుడి కన్నా ఎక్కువ ప్రేమించబడతారు. ఏదన్నా దేవుడి కన్నా ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహారాధన. ఇప్పుడు మన జీవితాల్లో వ్యక్తిగతంగా ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? మనకి చాలా ఉన్నాయి. కొంతమంది అంటారు చాలా ఉన్నాయి. ఏంటి అది ఎందుకు ఉన్నాయి అంటే దేవుడి కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ దానికి ఇస్తున్నామని. అది నీ ఫోన్ కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, దేవుడి కన్నా ఎక్కువగా భావించేది ఏదైనా కావచ్చు. కాబట్టి నువ్వు దేవుడి కన్నా ఎక్కువగా దేనికన్నా ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఇస్తుంటే కనుక అది ఈరోజు విడిచిపెట్టుకోవాలని చెప్తున్నాడు దేవుడు. అది విడిచిపెట్టుకోక దేవుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నువ్వు ఇవ్వక దేవుడి బలలో ప్రవేశిస్తున్నావే, శాపంతో కొని తెచ్చుకుంటున్నావు. ఆ శాపం నుంచి నువ్వు నేను తప్పించబడాలంటే కనుక నీ జీవితం ద్వారా దేవుడికి మొట్టమొదటి ప్రాధాన్యత ప్రయారిటీ ఇచ్చేవాడిగా నువ్వు ఉండాలి. ఎందుకు దేవుడికి ప్రయారిటీ ఇవ్వాలి? ఎందుకంటే ఆయన మనకు రక్షణ అనుకుంటున్నాడు. ప్రాణాన్ని సైతం లెక్క చేయక నీ కొరకైన ప్రాణాన్ని దారపోస్తుంది. అందుకని ఆయన చాలా శ్రద్ధ వహిస్తాడు ఆ విషయం. నువ్వు విగ్రహారాధన ఇంకా నువ్వు కలిగి ఉన్నావు. మరి అనేక విగ్రహాలు మన జీవితాల్లో ఉన్నాయేమో, వాటిని తొలగించుకోవాలని దేవుడు తెలియజేస్తుంది. ఆయన రక్తము, ఆయన శరీరము తిరిగినప్పుడు, ఆయన రక్తము తాగినప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. ఆయన త్యాగాన్ని మనం ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలంట. మనం వాక్యంలో వింటూనే వస్తున్నాం, ఈ రోజుల్లో వింటూనే వస్తున్నాము. ప్రతిదినము ఉదయకాలము లేగానే ఒక క్రైస్తవుడు ఆయన చేసిన త్యాగాన్ని తలపోసుకొని నా కొరకే ప్రభా నువ్వు ఇంత ఘోరమైన శిక్షని పొందుకొని ఉన్నాం, నా నిమిత్తమే. మనం ఎప్పుడు ఆలోచిస్తామో సిల్వ గురించి? క్యాథలిక్ చర్చ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సిల్వ కనిపించినప్పుడు ఇట్లా అంటాము. లేకపోతే మందిరానికి వచ్చినప్పుడు, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు సిల్వని ధ్యానించేవారు అంటాం. ఒక వాస్తవం చెప్పండి, ఏదైనా సంఘంకి వెళ్తుండొచ్చు కదా, ఒక సంవత్సరం అంతా ఒక సంఘంకి వెళ్తున్నప్పుడు ఆ సంఘంలో సిల్వ గురించి ఎప్పుడు మాట్లాడతారు? సందర్భం వచ్చిన అంతేనా? ఎందుకు ప్రతిసారి మాట్లాడరు? వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తెలియదు. ఆ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా నీకెందుకు తెలియదు అని నా ప్రశ్న. నువ్వు ప్రతినిత్యము దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం తలపు కలిగి ఉన్నాడంటే, నా కొరకు నా యేసయ్య ఆయన ప్రాణాన్ని సిల్వకి అప్పగించున్నాడు. అది తలపోసుకోవాలి మనం ప్రతినిత్యం. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో 1:18 అంటాడు కదా, సిల్వని కూర్చున్న సువార్త నశించే వారికి వెరితనంగా ఉన్నది కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది. నీకు దేవుని శక్తి కావాలి అని ప్రభువా నాకు నీ శక్తితో నింపు అని ప్రార్థన చేస్తే నింపడు. నువ్వు ఎప్పుడైతే సిల్వని ధ్యానిస్తావో, పశ్చాత్తాప పడుతూ ఉంటావో, కన్నీళ్లు విడుస్తుంటావో, ఆయన చేసిన త్యాగాన్ని తలపోసుకుంటూ ఉంటావో, దానికి కృతజ్ఞతుడైన ఉంటావు, అప్పుడు ఆయన శక్తితో నింపబడగలదు. అందుకని రక్షింపబడిన మీకు అనలే, రక్షింపబడుచున్నా అని అన్నాడు. అంటే ఇంకా రక్షణ కూడా నిజంగా పొందుకోలేదు. పేరుకే రక్షింపబడ్డాం అంతే, కానీ రక్షణను కాపాడుకుంటున్నావా? రక్షణను ఎట్లా కాపాడుకుంటాము? ఎప్పుడైతే ఆయన సిల్వ నుంచి అనుగ్రహించే శక్తిని మనం ప్రతిదినము పొందుకుంటూ ఉంటాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నిన్న సిల్వ దగ్గరికి నడిపించి నిన్ను సరి చేస్తూ ఉండి దేవుడి యొక్క శక్తితో నింపుతూ ఉంటాడో, అప్పుడు నువ్వు రక్షణలో సంపూర్ణతలోనికి వెళ్ళేవాడిగానే ఉంటావు. ఆ రక్షణలో సంపూర్ణతలోకి ఈరోజు ఒక క్రైస్తుడు వెళ్ళాలంట. రక్షింపబడ్డా అంటే సరిపోదు, తీర్పు దినం నుంచి తప్పించబడాలి అంటే సంపూర్ణ రక్షణ బాటలో నువ్వు నడుచుకునే విధానం నువ్వు నేర్చుకోవాలి. ఆ దేవుడి దగ్గర అడిగి పొందుకోవాలి. ప్రతిదినము ఆయన సిల్వని ధ్యానించి ఆ సిల్వ దగ్గర నుంచి వస్తున్న శక్తిని మనము పొందుకునే వారమై ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి విగ్రహారాధన ఏదన్నప్పటికీ దాన్ని విడిచిపెట్టి నువ్వు కానీ యేసయ్య సిల్వ దగ్గరకు వస్తే కనుక దేవుడు అనే శక్తితో నిన్ను నింపుతాను అని తెలియజేస్తున్నాడు. చదువుకుంటున్నాను. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునుండే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకునుండే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంతో పాలివారు కాదా. ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహంలో ఏమైనా ఉన్నదని అయినను
చెప్పేదనా? ఆ, లేదు గాని లేదు కానీ అన్ని జనులు అర్పించు బలులు అన్ని జనులు అర్పించు బలులు దేవునికి కాదు దేవునికి కాదు దయ్యములకి అర్పించుచున్నారని దెయ్యములకే అర్పించుచున్నారని చెప్తున్నాను. చెప్పుచున్నాను. మీరు దయ్యములతో మీరు దెయ్యంతో పాలువారవుట పాలువాడడం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్ర ఉమ్, లోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. త్రాగనేరరు. ప్రభు బలం మీద ఉన్న ప్రభు బలం మీద ఉన్న దానిలోను దానిలోను దయ్యముల బలం మీద ఉన్న దానిలోను కూడా కూడా పాలు పొందనేరరు. పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించేదమా? ప్రభువునకు రోషము పుట్టించడమా? ఆయన కంటే మనం బలవంతులమా? ఆయన కన్నా మనము బలవంతులమా? మన ప్రవర్తన మారకుండా మనం బలం ప్రవేశిస్తే అంట ప్రభుకి మనము కోపము రేపే వారమై ఉంటామంట. ఆయన సహించుకోడంటే మాత్రం. అందుకని మన జీవితాలు ఎట్లున్నాయి, మన హృదయ పరిస్థితి ఎట్లున్నది దాన్ని గమనించి మనమందరము అదే రొట్టె మనం స్వీకరిస్తున్నాము, అదే శరీరాన్ని మనము భుజిస్తున్నాం కనుక మనందరం అనేకులు మనం ఎక్కడెక్కడ వాళ్ళం కావచ్చు కానీ శరీరంలో ఏక శరీరం అయి ఉన్నాము. ఆయనతోనే మనము పాలుభాగస్తులు మనం కట్టుకొని ఇతరులతోని ప్రేమ కలిగి జీవించి ఆ క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణము ఆ తగ్గింపు స్వభావం మనం ధరించుకొని క్రీస్తుని పోలి నక్షత్రాలు అని భక్తులు ఎట్లయితే చెప్పాడో అట్లనే మనం కూడా మన అనుదిన జీవితంలో ప్రతిసారి మందిరానికి వెళ్తున్నప్పుడు, ప్రతిసారి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రతిసారి వాక్యం చదువుతున్నప్పుడు, బలలో ప్రవేశిస్తున్నప్పుడు నువ్వు నిజంగా క్రీస్తు యొక్క పోలికని నువ్వు ధరించుకునే వాడిగా నువ్వు ప్రతిసారి నువ్వు ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, లేకపోతే ఇష్టపడుతున్నావు. మనం ఆయన స్వరూపంలోకి మార్చబడితేనే క్రైస్తవుల్లో మిగిలిపోతే మనం ఆయనతో ఉండలేమండి. ఆయన పోలికగా మనము మార్చబడాలి. ఈరోజు నిజంగా మార్చబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎట్లయితే తగ్గించుకొని ఆ మాదిరి చూపించారో ఆ తగ్గింపు నీ జీవితంలో ప్రతి ఒక్క కోణంలో ఉండాలి. అన్ని విషయాల్లో, అత్తాకోడల విషయంలో, మామ అల్లుళ్ళ విషయంలో, ఫ్యామిలీ రిలేషన్స్ విషయంలో కూడా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అయినప్పటికీ నువ్వు దేవుని శరీరంలో ఒక పాలి భాగస్తుగా ఒక భాగంలో ఉన్నావు కనుక నువ్వు అంటూ తగ్గించుకొని ఉంటేనే దేవుని యొక్క ప్రేమని వాళ్ళు నీలో నుంచి చూడగలరు. నువ్వే తగ్గించుకోకుండా బలలో ప్రవేశిస్తుండే కదా నువ్వు వాళ్ళలో ఒకలాగా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త వహించి వాటి బలలో ప్రవేశిస్తున్న మనము కొద్దిసేపు మనం ఎటువంటి పరిస్థితులను 2 నిమిషాలు మోకరించి ఏమైనా హృదయ పరిస్థితులు ఎదిగిన వాడు అంటారైనా నన్ను ఐదో క్షమించాయి. మీరు కోరుకున్నవి ఏమి నా దగ్గర లేవునైనా నన్ను ఐదో క్షమించి మీరే నాకు తోడుగా ఉన్నాయన నన్ను బలపరచని చెప్పి ప్రార్థన చేసుకున్నాము. యోగ్య రీతిగా ప్రభు బలలో ప్రవేశించాము. ప్రతి ఒక్కరు మోకరిస్తూ ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు స్వరాలు ఎత్తండి. రోజు బట్టి స్వరాలు ఎత్తండి. మరి ప్రార్థన చేయండి. దేవుడికి మన ప్రార్థన ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఎత్తున్నాడు. ఆయన శరీరమైన రక్తమతి దానికి సిద్ధపడి వచ్చిన మనం ప్రభావం ఒకసారి నేను మీ చేతికి అప్పగిస్తున్నాను. నన్ను సరిచేయ ప్రతి ఒక్క పాపంలో సురాలైనా నన్ను క్షమించు ప్రభా. కాల్చిన అమూల్య రక్తంతో నైనా నన్ను గడువు ప్రభా. ఇంకెప్పుడు ప్రభా అటువంటి పాపంకి నేను ప్రేరేపింపబడకూడదు ప్రభా. నీ ఆలోచనలతో నన్ను నింపు ప్రభా. నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభా. యోగ్యకరమైన రీతిగా ప్రభా నీ యొక్క త్యాగాన్ని నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. మా కొరకే కదనైనా అసలు మీదనైనా నువ్వు ఎలా తీయబడ్డావు. నీ శరీరం దున్నబడ్డది. నీ ఆకలి పొట్టు వరకునైనా మేము నీ ప్రేమని కలిగి జీవించాలని నీ ప్రేమను మా పట్ల వ్యక్తపరిచేస్తున్నాం. ఆ ప్రేమ కలిగి జీవించలేక మేము జీవిస్తున్నాము ప్రభావ. మా దైవ క్షమించండి. నీ ప్రేమతో మా ప్రతి ఒక్కరికి నింపండి. తగ్గింపు మనసు మాకు ప్రతి ఒక్కరికి మేము దయచేయండి ప్రభావ. అన్ని విషయాల్లోనైనా మీ సహాయం మాకు అనుగ్రహించండి. నీ పోలికగానైనా మేము జీవించే కృపను మాకు దయచేయండి ప్రభావ. అట్టి రీతిగా మమ్మల్ని సరిచేయండి. ఈ త్యాగాన్ని ప్రతినిత్యం మేము తలచుకుంటూ తలపూసుకుంటూ ప్రభావ కృతజ్ఞతలై ప్రభావ మీ సన్నిధిలో జీవించే భాగ్యం మా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇద్దరైతే బిడ్డలైనా వాళ్ళకు సిద్ధపడి ఉన్నారు ప్రభావ. మీరే వాళ్ళకు తోడుగా ఉండండి. యోగ్యత అర్హతనే మీరు కలిగించండి. వాళ్ళలో ఏమాత్రం అయోగ్యతగా ప్రవేశించక ప్రభావ. శాపాన్ని కొని తెచ్చుకోక ప్రభావ. నీ సన్నిధిలో యథార్థంగానైనా ప్రతి ఒక్కటి ఒప్పుకొని ప్రభావ సిద్ధపడి కలిగి ప్రభావ. మీ పనుల్లోనైనా వాళ్ళ చేతులు వచ్చే పని ప్రతి ఒక్క బిడ్డకు మేము చేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ మీ చేతుల్లో పడిస్తున్నాం. మీరు ప్రార్థనకి వైపు వచ్చినట్టు